హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 22 జనవరి 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతేనే ఎగ్జామ్స్లలో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చేయడానికి ఈజీ అవుతుంది. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చూద్దాము. మేఘా భారీ పెట్టుబడి. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా 15,000 కోట్లతో ఆధునిక పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టు, బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ, అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ MEIL అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల సింగపూర్ పర్యటన కంప్లీట్ అయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్కు వెళ్ళిన సందర్భంగా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ఈ ఒప్పందాలు జరిగాయి. సో వీటి నుండి కంపల్సరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అందుకే వీటిని బాగా గుర్తుంచుకోండి. అలాగే రూపాయలు 500 కోట్లతో రాష్ట్రంలో ప్రైవేటు రాకెట్ తయారీ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీ ముందుకొచ్చింది. అలాగే ఈ ప్రపంచ ఆర్థిక వేదిక అనేది దావోస్లో జరుగుతుంది. దీని యొక్క థీమ్ వచ్చేసి ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్. ఇతివృత్తం వచ్చేసి అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పారిశ్రామిక వ్యూహాల మార్పు, పెరుగుతున్న అవసరాల మేరకు ఇంధనాన్ని సమకూర్చుకోవాలి అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూద్దాము. స్వాతంత్ర సమరయోధుడు దండనాయకుల శ్రీనివాసరావు కన్నుమూత. నిజాం నవాబుపై భారత ప్రభుత్వ పోలీసు యాక్షన్. ఇది నిజాం నవాబుపై ఆపరేషన్ పోలో అంటాం కదా, అది ఆపరేషన్ పోలో. అలాగే సాయుధ పోరాట ఘట్టాలకు ఇతను ప్రత్యక్ష సాక్షి. సమరయోధుడు దండనాయకుల శ్రీనివాస్ కన్నుమూశారు. ఇతను కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే బాంబే హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరదే ప్రమాణం. ఇది నిన్న కూడా చూసాము. జస్టిస్ అలోక్ అరదే తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉండే. సో ఇప్పుడు బాంబే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. దీనికి సంబంధించి మనం లింక్ చేసుకోవాల్సిన ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం ఏమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అలాగే ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. ఇది సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ 124 క్లాస్ 2. అలాగే హైకోర్టుకు సంబంధించి చూస్తే ఆర్టికల్ 217 క్లాస్ 1 రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తిని నియమిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలాగే ప్రధాన న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతి నియమిస్తారు ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం. అలాగే హైకోర్టు న్యాయమూర్తులను కూడా అలాగే ప్రధాన న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతినే నియమిస్తారు ఆర్టికల్ 217. ఈ ఆర్టికల్స్ ఇలా లింకప్ చేసుకోవాలి. అలాగే ఆర్టికల్ 219 ప్రకారం గవర్నర్ లేదా అతని చేత నియమించబడిన వ్యక్తి ముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఇతర న్యాయమూర్తులు కానీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 219. ఇక్కడ చూడండి, మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ జస్టిస్ సీజేగా అలోక్ అరదేను ప్రమాణ స్వీకారం చేయించారు. కాబట్టి ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 219 ప్రకారం. ఇలా ఈ ఆర్టికల్స్ని లింకప్ చేసుకొని చదివితే మనకి ఈజీగా సబ్జెక్టు ఈజీ అవుతుంది. అలాగే ఇందులోనే ఇంకొకటి తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం అని ఒకటి వచ్చింది. సో దాంట్లో పెద్ద సంఖ్యలో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉంటున్న నేపథ్యంలో వాటిని సత్వర విచారణ కోసం తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. దీంట్లో భాగంగా తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకునే ఆర్టికల్ 224 క్యాపిటల్ ఏ, ఆర్టికల్ 224A
ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఆదేశంతో తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకోవచ్చు. పదవీ కాలం వచ్చేసి వీళ్లకు తాత్కాలిక న్యాయమూర్తుల పదవీ కాలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇక్కడ తాత్కాలిక న్యాయమూర్తులకి ఆర్టికల్ 224ని లింకప్ చేసుకోవాలి. 24 గంటలు తాగునీరు 24న ప్రారంభం. కరీంనగర్ కార్పొరేషన్లో 5 డివిజన్లకు 24/7 తాగునీటిని సరఫరా చేసే పథకాన్ని ఈ నెల 24న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా రూ. 18 కోట్ల వ్యయంతో ఈ పనులు పూర్తి చేయడం జరిగింది. మొత్తం కరీంనగర్లో 60 డివిజన్లు ఉండగా అందులో 5 డివిజన్లలోని 4055 ఇండ్లకు 24 గంటల నీటిని సరఫరా చేయనున్నారు. అలాగే దేశంలో ఇప్పటి వరకు ఒడిశాలోని పూరి, కర్ణాటకలోని బెళగావి, కలబుర్గి, గుల్బర్గా, హుబ్లీ, ధార్వాడ్, చండీగఢ్లోని మణికజ్రాలలో 24 గంటల తాగునీటి విధానం అమలులో ఉంది. అలాగే పారిస్ ఒప్పందం WHOలకు రామ్ అంటూ అమెరికా 47వ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. గత అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన 78 ఆదేశాలు రద్దు చేశారు. అలాగే పారిస్ ఒప్పందం వాతావరణ మార్పులపై గతంలో కుదుర్చుకున్న పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. అలాగే WHO నుండి వైదొలగడం కూడా ఇందులో ఉన్నాయి. అలాగే జన్మతా వచ్చే పౌరసత్వం కూడా రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పడం జరిగింది. అంటే విదేశీయులు ఎవరైనా అమెరికాలో ఉన్నవాళ్ళు అక్కడ పుట్టిన పిల్లలకు పుట్టుక ద్వారా వచ్చే పౌరసత్వం ఇప్పటి నుంచి ఉండదని ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇది కనుక అమల్లోకి వస్తే మన భారతీయులకి చాలా పెద్ద నష్టం వాటిల్లనుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 22 జనవరి 2025కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.